ఘనంగా ఇంగ్లీష్ సైన్స్ ఎక్స్పో కర్నూలు విఠల్ నగర్లోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ అండ్ సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం పాఠశాల కరెస్పాండెంట్ అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో మెలకువలను చైతన్యాన్ని వెలికి తీయడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండే విధంగా విద్యార్థులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ మరియు ఇంగ్లీష్ ప్రాజెక్టులను వీక్షించి చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, సురేంద్ర, పరశురాముడు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేను తిన్ను డాడీ, మీరు సిగరెట్ బంద్ చేస్తే కానీ నేను తిన్నానని చెప్పి కూర్చొనేయాల. అప్పుడు మీ నాయన తగ్గిపోతూ వస్తాడు, మిమ్మల్ని ప్రేమగా చూసుకుని తిండి తింటాంలే పిల్లోడు, నేను చేస్తున్న పనికి అని అర్థం చేస్తారా అట్లా? ఓ వెరీ గుడ్. అమ్మాయిలు అయితే ఇంకా ఈజీ అనమాట. అమ్మాయిల్ని తండ్రి బాగా చూసుకుంటాడు అబ్బాయిల కన్నా. సో మీరు అలిగితే ఈ తండ్రి డెఫినెట్గా డౌన్ అవుతాడు. వాళ్ళు ఎంతో కష్టపడి ఈ స్కూళ్ళకు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తుంటారు. వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే మీరు కూడా బాగా ఉంటారు, ఫ్యూచర్ కూడా మీకు బాగుంటుంది. అలాగే మీరు చిన్నప్పటి నుంచి మీరు పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే నలుగురు ఉంటారనుకో, ఓరి మీద ఒకరు చెప్పుకుంటారు. అది పెద్ద తప్పు. ఓరి మీద ఒకరు చెప్పుకోవటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోరాదు. ఒకవేళ పనికిరాని వాడు ఉంటారనుకో, వాడికి దూరంగా ఉండాలి. స్నేహం చేయరాదు వాడు. పనికిరాడు ఉంటే వాడిని మీరు దూరంగా ఉండిపోవాలి. దూరంగా ఉంటే మీరు మీ జీవితాలు ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. నేను స్కూల్లో చేసేటప్పుడు ఒక చిన్న తమాషా జరిగింది. నాకు 9 years, ఇంతకుముందు కూడా పేరు మెన్షన్ చేయటం జరిగింది. 9 years 10 years ఉండేది. మా ఇంటి ముందు పెద్ద ప్లే గ్రౌండ్, ఒక హై స్కూల్ ఉండేది. ఆడ చేరేదే అక్కడ పక్కనే ఒక జైలు ఉంది, పెద్ద జైలు. పక్కనే హై స్కూల్ పక్కన ఒక కోర్టు ఉంది. ఆ కోర్టులో ఒక జడ్జి ఉన్నాడు. ఆ జడ్జి కుమారుడు మాతో ఫుట్బాల్ ఆడుతున్నాడు చిన్నప్పుడు. ఆ ఫుట్బాల్ నేను కొట్టేది, అది రాయి చిన్న రాయి తగిలి మనకి రక్తం వచ్చింది. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసి మొదలు పెట్టాడు. మా నాయనకి చెప్తాను, పక్కనే జైలు ఉంది, ఆ జైల్లో ఇంతలా రాగముతులు పెట్టేవాళ్ళు దొంగలకంతా. ఆ జైల్లో వేపిస్తాను మిమ్మల్ని అంటే నన్ను అప్పుడు జైలు వేపిస్తాను. మా నాయన జడ్జు, నేను చెప్పి అని ఒక పిల్లని అయ్యేవాడు. ఎంత ఉంటాడు, కొడితే లేచిపోతాడు. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసి మొదలు పెట్టాడు. వాడు ఏం చేశాడు, రోజు నాకు రూపాయి కావాలన్నాడు. సరే రూపాయి ఇచ్చుకుంటూ పోయాను. వారం రోజులు అయితే ఆ గాయం మానిపోయింది. మళ్ళీ వాడిని పట్టుకొని చొక్కా పట్టుకొని ఆయన 4 రూపాయలు ఇచ్చి 6 రూపాయలు ఇచ్చాయని చెప్పి బాబు చెప్పుకోవటం జరిగింది. ఆ గాయం మానిపోయింది. వాడు ఏం చేస్తాడు, బ్లాక్మెయిల్. తమాషకు మీకు చెప్తున్నాను. అట్లా ఆ స్కూల్ డేస్ మరోరాని ఘటనలుగా ఉంటాయి. వారం రోజులు అయిపోతే గాయం మానిపోయింది. వాడు గాయం నన్ను కోర్టు వాడు దానికి ఏమి చేయరు. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. వాడు చిన్నప్పుడే మా నాయనకి చెప్పేసేసి నీకు పనిష్మెంట్ ఇప్పిస్తాను, జైలు ఉంది పక్కనే అని. కోర్టు ఉంది, జైలు ఉంది, స్కూల్ ఉంది, ప్లే గ్రౌండ్, 4 పక్కనే ఉన్నాను. సో ఈ విధంగా స్కూల్ డేస్ మరోరాని సంఘటనలుగా ఉంటాయి. మీరు ఇప్పటి నుంచే చక్కగా ఆరోగ్యంగా ఫ్యూచర్ గురించి నేర్చుకుంటూ స్పోర్ట్స్లో, కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఈ జీవితంలో మరోరాని సంఘటనలు స్కూల్ డేస్ అది మర్చిపోకుండా మీరు జీవితం గడపాలి. అలాగే మీ టీచర్లు కూడా ఎంతో కష్టంగా మిమ్మల్ని ఒక మంచి దారిలో పెట్టేదానికి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని మిమ్మల్ని వాళ్ళ పిల్లలుగా చూసుకుంటూ వాళ్ళకు మేము భవిష్యత్తు కోసం ఏమి ఆశించకుండా భవిష్యత్తులో మీకు బాగుండాలని ఆలోచిస్తూ ముందుకు పోతుంటారు. సో టీచర్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. గుడ్ డే, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యు.